కురుక్షేత్ర యుద్ధంలో మరణించి స్వర్గం చేరుకున్న కర్ణుడు అక్కడ విపరీతమైన ఆకలి వేయడంతో తన ఆకలి తీర్చడానికి స్వర్గలోకం అంతా తిరిగిన కర్ణుడికి ఎక్కడ చూసినా బంగారం, వజ్రాలు, మనులు, మాణిక్యాల తప్ప బుక్కడంత అన్నం, నీళ్లు ఎక్కడ కనిపించలేదు. తన ఆకలి తీర్చడానికి ఎక్కడికి వెళ్ళాలి, ఎవరిని అడగాలని తెలియక కంగారు పడుతున్న కర్ణుడి ముందు శ్రీకృష్ణుడు ప్రత్యక్షం అవ్వడంతో కర్ణుడు తన పరిస్థితిని వివరించి తన ఆకలి తీర్చమని కృష్ణుడిని అడుగుతాడు. దానికి శ్రీకృష్ణుడు చిన్నగా నవ్వి కర్ణుడి చూపుడు వేలిని నోట్లో పెట్టుకుంటే నీ ఆకలి తీరుతుందని అనడంతో కర్ణుడు శ్రీకృష్ణుడి వైపు ఏమీ తెలియనట్టు చూశాడు. అలా చూస్తున్న కర్ణుడితో ఎన్నో దాన ధర్మాలు చేసి దానవీర సూర్యుడిగా పేరు తెచ్చుకున్న కర్ణుడి ఇంటి ముందుకు ఓ రోజు ఓ వృద్ధుడు వచ్చి తనకి చాలా ఆకలిగా ఉందని కొంచెం అన్నం పెట్టమని అడిగినప్పుడు కర్ణుడు సూతపుత్రుడు కాబట్టి తన ఇంట్లో భోజనం చేయడానికి ఎవ్వరు ఇష్టపడరని భావించిన కర్ణుడు దుర్యోధనుని ఇంట్లో అన్నదానం జరుగుతుందని ఆ వృద్ధుణ్ణి అక్కడికి వెళ్ళమని కర్ణుడు తన చూపుడు వేలితో దుర్యోధనుని ఇంటిని చూపించాడు. కాబట్టి కర్ణుడి చూపుడు వేళ్ళకి తన ఆకలి తీర్చే శక్తి ఉందని శ్రీకృష్ణుడు కర్ణుడికి వివరించాడు. జై శ్రీకృష్ణ అని కామెంట్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.